నిన్న ఎక్స్క్రోల్ చేస్తుంటే మెగా డిఎస్సి స్పోర్ట్స్ కోటా కింద కమ్మ క్యాస్ట్ కే ఎక్కువ జాబ్స్ ఇచ్చారని రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ చేసిన ఒక కామెంట్ చూశాం. ఈయన జగన్ సానుభూతి పరం. అసలు ఈ ఎలిగేషన్ లో ఎంత నిజం ఉందని ప్రాపర్ రీసెర్చ్ చేసి వెరిఫై చేస్తే మొత్తం అబద్ధం అని తెలియదు. అయినా కానీ వైసీపీ సోషల్ మీడియా దీన్ని సర్క్యులేట్ చేయడం కొంచెం షాకింగ్ అనిపించింది. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అది నిజమైపోతుందా? సరే, ఎవరో ఒకరు నమ్మకపోతారులే అనే పాలసీనా? ఇప్పుడు అసలు నిజమేంటో తెలుసుకుందాం. మెగా డిఎస్సి కింద స్పోర్ట్స్ కోటాలో 382 పోస్టుల్ని భర్తీ చేశారు. ఇందులో ఓపెన్ కేటగిరీలో 42 పోస్టులు భర్తీ చేశారు. ఉద్యోగాలు పొందిన వారిలో కాపులు 16 మంది, రెడ్లు 10 మంది, కమ్మ 9, వైశ్యులు 2, బ్రాహ్మణులు 2, క్షత్రియులు 2, ముస్లిం 1. మీరే చూసారు కదా లిస్ట్. కమ్మ వాళ్ళకి ఎక్కువ జాబ్స్ వచ్చాయా? లేదు. కాపులకి, రెడ్లకి ఎక్కువ జాబ్స్ వచ్చాయి కమ్మ వాళ్ళకంటే. స్పోర్ట్స్ కోటాలో మొత్తం 88% ఉద్యోగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలకే వచ్చాయి. ఈ అబద్ధం ఎక్స్పోజ్ అయ్యాక సోషల్ మీడియాలో కూడా ఈ ఇంటర్వ్యూ చేసిన సీనియర్ జర్నలిస్ట్ అన్ని క్లిప్స్ కూడా డిలీట్ చేసుకుంటూ వచ్చారు. ఇదేమీ కొత్త స్ట్రాటజీ కాదండి. 2019లో వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా 2019 ఫిబ్రవరి నెలలో అనుకుంటా డిఎస్పీలకి ప్రమోషన్స్ ఇస్తే మొత్తం 35 మందికి అందరికీ కమ్మ వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చారని చెప్పి ఎలక్షన్ కమిషన్ అప్పట్లో కంప్లైంట్ చేశారు వైఎస్ జగన్. దీన్ని ఎలక్షన్ కమిషన్ వెరిఫై చేస్తే ఇది కూడా ఫాల్స్ ఎలిగేషన్ అని తెలియదు. అసలు యాక్చువల్ డేటా ఏంటో తెలుసా? 9 మంది బీసీలకి, 7 రెడ్లకి, దళితులకి 7, బలిజా కాపు సామాజిక వర్గానికి 4, ముస్లిమ్స్ మరియు కమ్మ వాళ్ళకి కేవలం 2. అప్పట్లో పోలీస్ అధికారుల సంఘం కూడా వైఎస్ జగన్ చేసిన ఎలిగేషన్స్ పై చాలా సీరియస్ అయింది. మీరు గమనించారా? అప్పుడు ఇప్పుడు సేమ్ స్ట్రాటజీ. కులాల మధ్య గొడవలు పెట్టడం కాకపోతే ఏంటిది అసలు? ఇలా అబద్ధాలు స్ప్రెడ్ చేస్తున్న అకౌంట్స్ పై యాక్షన్ తీసుకుంటుంటే భావ ప్రకటన స్వేచ్ఛకి అడ్డు తగులుతున్నారు అంటున్నారు. అసలు ఈ లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మొదట పేపర్ లీక్ అన్నారు, మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు అన్నారు. అదంతా ఫాల్స్ ఎలిగేషన్స్ అని ప్రాపర్ ప్రూఫ్స్ తో విద్యాశాఖ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. తర్వాత పేకాట ఆడితే టీచర్ ఉద్యోగం ఇచ్చేస్తానని చెప్పి కామెంట్ చేశారు. అది బ్రిడ్జ్ గేమ్, క్లబ్బుల్లో ఆడుకునే పేకాట కాదు. ఒలింపిక్స్ అసోసియేషన్ గుర్తించిన మైండ్ గేమ్ అది. ఈ విషయంలో కూడా సెల్ఫ్ గోల్. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రాసెస్ ని అర్థం చేసుకోలేక ఎలిగేషన్స్ చేశారు. అసలు అప్లికేషన్ సరిగా అప్లోడ్ చేయని దుర్గయ్య అనే వ్యక్తికి గోల్డ్ మెడల్ సాధించిన ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని చెప్పి ఒక ఫాల్స్ నెరేటివ్ సెట్ చేశారు. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో సదరు దుర్గయ్య అనే వ్యక్తి నేను ఆన్ టైం అప్లోడ్ చేయలేదు అప్లికేషన్ అని చెప్పి ఒప్పుకున్నాడు. అయినా కానీ ఫాల్స్ నెరేటివ్ సెట్ చేస్తున్నారు. అసలు ఫస్ట్ మొత్తం డిఎస్సీనే స్కామ్ అన్నారు. ఆ తర్వాత న్యూ స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఇచ్చిన స్పోర్ట్స్ కోటాని స్కామ్ అంటున్నారు. మొత్తం 270 కేసులు వేశారు. ప్రతిదీ కూడా కోర్టు కొట్టేసింది. డిబేట్ చేయాలంటే ప్రాపర్ డేటా ఉండాలి. బేస్లెస్ ఎలిగేషన్స్ చేయడం కరెక్ట్ కాదు. చాలా మంది న్యూట్రల్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ని వంకలు పెట్టే బదులు జగన్ గవర్నమెంట్ లోనే డిఎస్సీ నిర్వహించుంటే పోయేది కదా అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఇలా క్వశ్చన్ చేస్తుంటే దానికి ఆన్సర్ లేదు. ఒకటి మాత్రం నిజం, అబద్ధాలకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఫ్యాక్ట్స్ కి మాత్రం ఉండదు. సో ఈ ఓవరాల్ ఇష్యూ పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.